హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈ సెట్ 2025 అడ్మిషన్స్ సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ నిర్వహించబోతున్నారో, మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరు అదే వెబ్‌సైట్‌లో ఉన్నాం మనం ఇప్పుడు. టీజీఈ సెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ కంటే ముందు మనకి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్‌లో కౌన్సిలింగ్ షెడ్యూల్‌తో పాటు మనకి టోటల్‌గా ఏమేం కోర్సెస్ ఉన్నాయో, ఆ కోర్సెస్‌లో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది కూడా క్లియర్‌గా మనకి ఈ ప్రెస్ నోట్‌లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్‌సైట్‌లో అయితే మనకి లేదు. యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది కౌన్సిలింగ్ నిర్వహించే హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి షేర్ చేయడం జరిగింది. అలా షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది నేనిప్పుడు మీకు చూపించబోతున్నాను. సో, ఇది ప్రెస్ నోట్ ఆన్ తెలంగాణ ఈసెట్ 2025 షెడ్యూల్. మనకి 10th June 2025 5 p.m. under the chairmanship of Chairman Telangana Council of Higher Education in the conference hall Telangana Council of Higher Education Mahavir Marg Masab Time Hyderabad. Resolved to declare the following TGC 2025 అడ్మిషన్ కౌన్సిల్ షెడ్యూల్. ఇక్కడ మొత్తానికి అయితే మీటింగ్ నిర్వహించామని చెప్తున్నారు. మాసప్ ట్యాంక్లో మనకి తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్లో చైర్మన్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ప్రకారం షెడ్యూల్ అనేది ఇక్కడ రిలీజ్ చేసామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది 14th June స్టార్ట్ అవుతుంది. మనకి 29th June తోటి ఎండ్ అయిపోతుంది. సో 14th స్టార్ట్ అయిన ఈ కౌన్సిలింగ్లో 14th నుంచి 18th వరకు ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇదంతా కూడా ఈ 14th నుంచి 18th లోపు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 17th నుంచి 19th వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. దీని తర్వాత మనకి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 17th నుంచి 21st వరకు కూడా ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవకాశం ఇచ్చారు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆప్షన్స్ మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం లేకుండా ఉండే డేట్ ఏంటంటే 21st June. ఈ 17th నుంచి 21st వరకు మీరు ఆప్షన్స్ ఫ్రీజ్ చేయకుండా ఎన్నిసార్లు అయినా కూడా మీరు మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ డేట్ మాత్రం 21st June ఇచ్చారు. అంటే 21st తర్వాత మీరు మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 25th June. ఇక్కడ ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత 22, 23, 24 ఈ టైంలో మనకి బేస్డ్ ఆన్ యువర్ మెరిట్ అండ్ ర్యాంక్స్ మనకి ఆ సీట్ అలాట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. అది 25th June కంటే ముందే చేయడం జరుగుతుంది. ఆన్ ఆర్ బిఫోర్ అంటున్నారు. అంటే 25th కానీ 25th కంటే ముందు. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 25th June నుంచి 29th June వరకు కూడా మనకి ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని తర్వాత ఫైనల్ ఫేజ్. ఇలా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మరి నచ్చిన సీట్ రాలేదు, నచ్చిన కాలేజ్ రాలేదు, లేదా నచ్చిన బ్రాంచ్ రాలేదు, ఇలా ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం మళ్ళొక అవకాశం ఇచ్చారు. అది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. లేదా అసలు సీటే రాలేదు, వాళ్ళకు కూడా మళ్ళీ సీట్స్ కావాలి కదా. వాళ్ళు బై మిస్టేక్ తక్కువ ఆప్షన్స్ పెట్టడం ద్వారా సీట్ రాలేదు, లేదా వాళ్ళు మంచి కాలేజీలో పెట్టడం ద్వారా వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ప్రకారం ఆ కాలేజీలో సీట్ రాలేదు. ఇలా ఎవరైతే మిగిలిపోయి ఉంటారో సీట్ రాని వాళ్ళందరూ కూడా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. దానికి సంబంధించి 11th July నుంచి 13th July వరకు కూడా మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. 11th July నుంచి 23rd July అని చెప్పొచ్చు. క్లియర్గా చెప్పాలంటే 11th July నుంచి 23rd July వరకు మనకి ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్స్ కానీ రిపోర్టింగ్ కానీ అంతా అక్కడ కంప్లీట్ అయిపోతుంది. 11th July నుంచి 13th July వరకు ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయరు, లేదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అసలు వాళ్ళకి అవకాశమే రాలేదు అంటే పార్టిసిపేట్ చేయడానికి, డ్యూ టు డిప్లొమా కంప్లీట్ కాకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ డిప్లొమా బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల, ఇలాంటి అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మరి వాళ్ళు మళ్ళొకసారి స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ వచ్చి 11th July నుంచి 13th July వరకు. ఇలా ఎవరైతే 11th July నుంచి 13th July వరకు స్లాట్ బుకింగ్ కానీ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఇవంతా చేసుకొని ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది 14th July నాన్న వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో కంప్లీట్ చేస్తారు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ అనేది 14th నుంచి 15th వరకు కూడా వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఇలా పెట్టుకున్న ఆప్షన్స్ 15th July నాటికి ఫ్రీజ్ అయిపోతాయి. అంటే వాళ్ళు 14th నుంచి 15th వరకు ఎన్నిసార్లు అయినా వాళ్ళ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. నచ్చిన కాలేజీలు ప్రయారిటీ ప్రకారం మార్చుకుంటూ ఉండవచ్చు. బట్ 15th July నాటికి మాత్రం వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 15th July తర్వాత ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి, అంటే మార్చుకునే అవకాశం అయితే లేదు.
ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 18th జూలై చేయడం జరుగుతుంది. అంటే మీరు 15th వరకు ఆప్షన్స్ పెట్టుకొని ఉంటే 16th, 17th, 18th ఈ 3 రోజులలో మీకు ఆప్షన్స్ సీట్ అలాట్మెంట్స్ జరిగిపోతుంది. మీకు వచ్చిన ర్యాంక్స్ ప్రకారం మీరు పెట్టుకున్న కాలేజీలో ఉన్న సీట్స్ అవైలబిలిటీని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఫస్ట్ పేజ్లో చేసినట్టే మళ్ళీ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. అది 18th, 19th, 20th ఈ డేస్లో మీరు చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ ఎట్ దట్ అలాటెడ్ కాలేజ్. అంటే మీరు ఇక్కడ మీకు ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు 19th నుంచి 20, 21, 22 ఈ 4 డేస్లో 19, 20, 21, 22 ఈ 4 డేస్లో యాక్చువల్గా ఫిజికల్గా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్ చేసేటప్పుడు మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైతే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ చేశారో దాని రిసిప్ట్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు ఏవైతే సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందో వాటిని కౌన్సిలింగ్లో వెరిఫై చేశారు. ఇప్పుడు వాటిని వెరిఫై చేసిన వాటన్నిటిని కూడా ఫిజికల్గా మీరు మళ్ళీ కాలేజీలో చూపించాల్సి ఉంటుంది. వాటిని మీరు కాలేజీలో సబ్మిట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెళ్ళేటప్పుడు మీరు టీసీ కూడా తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు 19 నుంచి 22 జూలై లోపు మీరు టీసీ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని తీసుకుని వెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ 23rd జూలై. ఇక్కడ మీకు 23rd జూలై అంటే 19th నుంచి 22 వరకు మీరు కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఎవరైతే రిపోర్ట్ చేయరో అలాంటి రిపోర్ట్ చేయని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది కౌన్సిలింగ్ ఎవరైతే కండక్ట్ చేశారో ఆ కౌన్సిలింగ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఆన్లైన్లో నిర్వహించారు కాబట్టి సీట్స్ అలాట్మెంట్స్ అంతా కూడా ఆన్లైన్లో జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు కాలేజీలో ఒరిజినల్గా వచ్చారా రాలేదా అనేది ఎలా తెలవాలి అంటే ఫిజికల్గా కాలేజ్ వాళ్ళకి స్టూడెంట్స్ రిపోర్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ చేయని ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఫిజికల్గా కాలేజీకి వెళ్ళకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే రాలేదో అలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 23rd జూలై వరకల్లా కూడా అప్డేట్ చేస్తామని చెప్పి ఇక్కడ మనకి 14th రోలో మనం చూసుకోవచ్చు. దీని తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. స్పాట్ అడ్మిషన్స్ సంబంధించిన గైడ్ లైన్స్ అనేవి ప్రైవేటు, అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ అండ్ బీ ఫార్మసీ కాలేజెస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 22nd జూలై నాడు అంటే ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ కాలేజెస్కి సంబంధించిన కౌన్సిలింగ్ గైడ్ లైన్స్ స్పాట్ అడ్మిషన్ సంబంధించి 22nd జూలై నాడున వెబ్సైట్లో ప్లేస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇలా ప్లేస్ చేసిన తర్వాత మనకి మిగిలిపోయిన సీట్స్కి స్పాట్ అడ్మిషన్స్ అనేది 29th జూలై లోపు నిర్వహించాలని చెప్పి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ సంబంధించిన షెడ్యూల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్పాట్ అడ్మిషన్ సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైతే స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అవుతుందో అప్పుడు నేను మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పాట్ అడ్మిషన్స్లో కూడా ఈవెన్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది, అలాగే వేవ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మనకు అప్పుడు చెప్తాను. అలాగే మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. ఓకే, వన్స్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయితే మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి ఇంకొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదైతే మనకి పూర్తిగా ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీంతోపాటు మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అసలు ఈ డిప్లొమా కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి ఏవైతే రిలవెంట్ బ్రాంచెస్ ఉంటాయో ఆ రిలవెంట్ బ్రాంచెస్లో మరి ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, అన్ని కాలేజెస్లో కలుపుకొని ఏమేమి సీట్స్ మిగిలి ఉన్నాయి, ఎలాంటి సీట్స్ స్ట్రెంత్ ఎంత, ఇవంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి ఫస్ట్ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీంట్లో 6 సీట్లు మిగిలి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ దీంట్లో 195 సీట్స్ మిగిలిపోయి ఉన్నాయి. అంటే మనకి ఈ డిప్లొమా కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ బీటెక్లో లేదా బీఈ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్స్ కోసం ఇన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి. ఓకే, ఖాళీగా ఉన్న సీట్స్ ఇవ్వండి. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 195, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 120 సీట్స్ ఉన్నాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దీంట్లో అయితే 24 సీట్స్ ఉన్నాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 6 సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 6 సీట్స్ కోసం మీరు చాలా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ కోసం అయితే 10 సీట్స్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్కి 24 సీట్స్ ఉన్నాయి. సిఎస్సి ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ దీంట్లో మనకి 24 సీట్సే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కి అయితే 527 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్ 18 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో 24 సీట్లు ఉన్నాయి. సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 30 ఉన్నాయి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ 188 సీట్స్ ఉన్నాయి. సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ 1094 సీట్స్ ఉన్నాయి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది కోర్ బ్రాంచ్, కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ దీనిలో 3791 సీట్స్ ఉన్నాయి. సిఎస్జి కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ 12 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 36 సీట్స్ ఉన్నాయి.
కంప్యూటర్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 1818 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్ స్పెషలైజేషన్లో 6 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఐఓటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండి. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దీంట్లో 45 సీట్లు ఉన్నాయి. సిఎస్డబ్ల్యూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 18 సీట్స్ ఉన్నాయి. ఈసీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1605 సీట్స్ ఉన్నాయి. సో ఇంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే ఇక సీట్ వచ్చే అవకాశం ఉండదు. 1605 ఇక్కడ ఉన్న సీట్లే 1605 ఉన్నాయి. 1605 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈసీఐ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 6 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 6 సీట్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 836 సీట్స్ ఉన్నాయి. ఈఐఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 15 సీట్లు ఉన్నాయి. ఈటీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 3 సీట్లు ఉన్నాయి. ఈటీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ 6 ఉన్నాయి. ఈవీఎల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ దీంట్లో 6 సీట్లు ఉన్నాయి. ఇక్కడ విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్. జియో ఇన్ఫర్మాటిక్స్ దీంట్లో 13 సీట్లు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 585 సీట్స్ ఉన్నాయి. ఎంసిటీ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ 6 సీట్లు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో 597 సీట్స్ మాత్రమే ఉన్నాయి. మెటలర్జికల్ ఇంజనీరింగ్ 16 సీట్లు ఉన్నాయి. మైనింగ్ ఇంజనీరింగ్ 85 సీట్స్ ఉన్నాయి. ఎంఎంటీ మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 6 సీట్లు ఉన్నాయి. పిహెచ్ఎం బి ఫార్మసీ 1193 సీట్స్ ఉన్నాయి. టెక్స్టైల్ ఇంజనీరింగ్ లేదా టెక్స్టైల్ టెక్నాలజీ 13 సీట్లు ఉన్నాయి. టోటల్గా 13,013 సీట్లు ఉన్నాయి. దీంట్లో సింహభాగం అంటే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ సీట్స్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. సో మీరందరూ కూడా ఏ డిప్లొమా చేసిన వాళ్ళైనా కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే మీకు సబ్జెక్ట్స్ అనేది హార్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోవడంలో ఇబ్బంది అయితే ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఆల్రెడీ జావా కోర్సెస్ లేదా పైథాన్ కోర్సెస్, సి ప్రోగ్రామింగ్, C++ ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకుని ఉండి డేటా స్ట్రక్చర్స్ మీకు ఫెమిలియారిటీ ఉంటే మాత్రం మీరు కంప్యూటర్ సైన్స్లో ఉన్న ఏ బ్రాంచ్ అయినా ఈ పర్టికులర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి సిఐసి నుంచి మనకి సిఎస్డబ్ల్యూ అంటే 18 నుంచి 21 వరకు కూడా ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా తీసుకోవచ్చు. అలాగే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు అండి. సో ఇలా మనం మొత్తానికైతే 8 నుంచి 21 అంటే మొత్తానికి 14 ఉన్నాయి. 14 ఒకటి 15 బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడే ఉన్నాయి. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవాలనుకుంటే ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఆ కోర్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఇది టోటల్గా మనకి టీజీ ఈసెట్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, అలాగే మనకి టోటల్గా ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, ఏ బ్రాంచ్లో ఖాళీగా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకున్నాం. సో మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో దీనికి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకొని ఈ పర్టికులర్ బ్రాంచ్లో సీట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ బ్రాంచ్కి ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక బ్రాంచ్లో అయితే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంజనీరింగ్ కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మీరు వన్స్ డిప్లొమా కంప్లీట్ అయిపోయి బీఈ బీటెక్ కోర్సెస్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి స్కాలర్షిప్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ చాలా ఉంటాయి. ఆ ప్రైవేట్ స్కాలర్షిప్స్ అలాంగ్ విత్ ఫీజు రీయింబర్స్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.